ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. తెలంగాణ ఎన్నికలకు కాంగ్రెస్ సమర సంఘం 6 గ్యారంటీలు ప్రకటన. చిత్తశుద్ధితో అమలు చేస్తామన్న సోనియా. భారస భాజపా ఎంఐఎంలతో పోరాడుతున్నామన్న రాహుల్. కేసీఆర్ అవినీతి పాలనకు మోదీ మద్దతిస్తున్నారని ఆరోపణ. తెలంగాణ అభివృద్ధి దేశానికి ఆదర్శమన్న కేసీఆర్. నాటి త్యాగాలు ఎప్పటికీ గుర్తుంటాయని సమైక్యతా ఉత్సవాల్లో స్పష్టీకరణ. మహనీయుల స్వప్నం సాకారం చేసేందుకు కలిసి రావాలన్న అమిత్ షా. పరేడ్ మైదానంలో అధికారికంగా విమోచనోత్సవం. స్కిల్ కేసులో ఆధారాలే లేవన్న సిమెన్స్ మాజీ ఎండీ. ప్రశంసాపత్రం ఇచ్చిన తర్వాత విచారణకు ఆదేశించటమేంటని ప్రశ్న. చంద్రబాబు అరెస్టుపై ఉధృతమైన నిరసనలు. వెంటనే విడుదల చేయాలని డిమాండ్. పొరుగు రాష్ట్రాలు, విదేశాల్లో ర్యాలీలు. పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ. అందరూ చేతి వృత్తిదారుల వస్తువులు కొనుగోలు చేయాలని పిలుపు. అనేక ప్రజాకర్షక సంక్షేమ హామీలతో తెలంగాణ శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్ శంఖారావం పూరించింది. తెలంగాణ ఏర్పాటు చేసిన తాము ఈసారి అధికారానికి వస్తే నూతన రాష్ట్రాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్తామని ప్రకటించింది. హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ 6 వాగ్దానాల్ని ప్రకటించారు. మహిళల కోసం మహాలక్ష్మి పథకం, అన్నదాతల కోసం రైతు భరోసా, యువత కోసం విద్యా భరోసా, బడుగు బలహీన వర్గాల సొంతింటి కల నెరవేర్చే దిశలో గృహజ్యోతి, దళిత గిరిజన బంధు పథకాలు సహా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు హైదరాబాద్ తుక్కుగూడ విజయభేరి సభతో కాంగ్రెస్ సమరభేరి ముగించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ హాజరైన ఈ సభలో తాము అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజల కోసం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించింది. ఈ సభ వేదిక నుంచి 6 వాగ్దానాలను కాంగ్రెస్ ప్రకటించింది. రైతు భరోసా పథకం కింద రైతులు, కౌలు రైతులకు కలిపి ఎకరానికి 15,000 ఇస్తామని తెలిపింది. వరి క్వింటాలుకు 500 బోనస్ ఇస్తామని వెల్లడించింది. అన్నదాతలకు 2 లక్షల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించింది. గృహజ్యోతి పథకం కింద గృహ అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇంటి పథకం కింద గృహ నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపింది. యువ వికాసం పథకం కింద విద్యార్థులకు 5 లక్షల రూపాయలతో విద్యా భరోసా కార్డు ఇవ్వనున్నట్లు 6 గ్యారంటీల్లో ప్రకటించింది. చేయూత పథకం ద్వారా 4,000 పింఛన్, దళిత గిరిజన బంద్ కింద ఒక్కో కుటుంబానికి 12 లక్షలు అందజేస్తామని హామీ ఇచ్చింది. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు వాగ్దానం చేసింది. మహాలక్ష్మి పథకం కింద అందించే హామీలను స్వయంగా ప్రకటించిన సోనియా గాంధీ ఈ పథకం కింద మహిళలకు నెలకు 2,500 రూపాయలు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, పేద మహిళలకు 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని తెలిపారు. మహాలక్ష్మి which means rupees 2,500 month financial assistance to women. Gas cylinders at rupees 500. Free travel for women in TSRTC buses across the state. To fulfill the aspirations of the people of Telangana, we are announcing 6 guarantees, Mahalakshmi being the first one, and we are committed to fulfilling them. తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర కలను సాకారం చేసిన కాంగ్రెస్ తెలంగాణను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లడానికి కట్టుబడి ఉందని సోనియా గాంధీ తెలిపారు. ఇందుకు అవకాశం ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. I, along with my colleagues, had the opportunity to be a part of the birth of this great state, Telangana. Now it is our duty to elevate it to new heights. It has been my dream to see the Congress government in Telangana that will work for all sections of our society. Are you all going to give us your support? Thank you. Jai Hind, Jai Telangana. అంతకుముందు సోనియా గాంధీ సికింద్రాబాద్ బోయినపల్లిలో ఏర్పాటు చేసే కాంగ్రెస్ ఐడియాలజీ సెంటర్కు శంకుస్థాపన చేశారు. భారస భాజపా 2 ఒక్కటేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
విజయభేరి బహిరంగ సభలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై వారు విరుచుకుపడ్డారు. మిగులు బడ్జెట్తో ఏర్పడిన తెలంగాణను కేసీఆర్ అప్పుల పాలు చేశారని ఖర్గే ఆరోపించారు. భాజపా భారాస రెండు జూటా పార్టీలే అని దుయ్యబట్టారు. తెలంగాణ బడుగు బలహీన వర్గాలు పేదల కోసమే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందన్న రాహుల్ గాంధీ కేసీఆర్ ఆయన కుటుంబం దోచుకునేందుకు కాదన్నారు. లోక్సభలో ఎప్పుడూ భాజపాకు అవసరమున్న భారాస ఎంపీలు మద్దతిస్తారని రాహుల్ చెప్పారు. అవినీతిలో అన్ని రికార్డులు బద్దలు కొట్టిన భారాస నేతలపై కేసులు లేవన్నారు. కేసీఆర్ అవినీతి పాలనకు మోదీ మద్దతిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. कांग्रेस पार्टी टीआरएस, बीजेपी और एमआईएम के खिलाफ लड़ रही है। ये अपने आप को अलग अलग पार्टियां कहती हैं, मगर ये सारी की सारी एक साथ मिलकर काम कर रही हैं। विपक्ष के हर नेता पर कोई ना कोई केस है, मगर तेलंगाना के चीफ मिनिस्टर के खिलाफ कोई केस नहीं है। एमआईएम के नेताओं के खिलाफ कोई केस नहीं है। भ्रष्टाचार के सब रिकॉर्ड तोड़ दिए, मगर ईडी, सीबीआई, इनकम टैक्स कोई केस नहीं। बीआरएस को हम बीजेपी रिश्तेदार समिति कहते हैं। రానున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు నిర్ణయాత్మకమైన తీర్పు ఇస్తారని కాంగ్రెస్ విశ్వాసం వ్యక్తం చేసింది. హైదరాబాద్లో 2 రోజులు జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ CWC సమావేశాల్లో ఈ మేరకు తీర్మానం ఆమోదించింది. 2024 లోక్సభ ఎన్నికలకు పార్టీ సన్నద్ధంగా ఉందన్న కాంగ్రెస్ దేశ ప్రజలు మార్పును కోరుతున్నారని పేర్కొంది. శాంతి భద్రతలు, స్వేచ్ఛ, సామాజిక, ఆర్థిక న్యాయం, సమానత్వం వంటి ప్రజల కోరికల్ని నెరవేరుస్తామని తీర్మానంలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి అంటూ వైకాపా సర్కారు చేసిన ఆరోపణల్ని ఆ ప్రాజెక్టులో భాగమైన నాటి సిమెన్స్ ఎండీ తప్పుపట్టారు. స్కిల్ ప్రాజెక్టును గతంలో మెచ్చుకున్న ఏపీఎస్ఎస్డీసీనే బోగస్ అని ఆరోపణలు చేయడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు స్కిల్ ప్రాజెక్టు వివరాల్ని సమగ్రంగా తెలిపే డాక్యుమెంటును బయటకు రానివ్వటం లేదని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన 2,13,000 మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతికి ఆస్కారమే లేదని ఆ ప్రాజెక్టులో భాగస్వామి కంపెనీ అయిన సిమెన్స్ సంస్థ మాజీ ఎండీ సుమన్ బోస్ స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు వివరాలను ఆయన ఢిల్లీలో వివరించారు. బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ పద్ధతిలో ఈ ప్రాజెక్టు నడిచిందన్న ఆయన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సాంకేతిక కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 40 ప్రాంతాల్లో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను, 200కు పైగా ల్యాబ్లను ఏర్పాటు చేశామని చెప్పారు. 2021లో ప్రాజెక్టును ప్రభుత్వానికి అప్పగించినప్పుడు తమకు ప్రశంసా పత్రం కూడా పంపారని చెప్పారు. Till 2021, 213,000 students have been trained, certified, and all their details are available in the system. The contract was to build, operate, and transfer. All of the phases have been completed. And in 2021, these centers were handed over. 40 booklets for each of these centers with complete stock register, co-signed by Design Tech, who was the system implementation for the project, with APSSDC representing the state government, and with the center head, which is the principal of the college, have been signed and have been handed over to the government. At the end of the successful implementation of this project had received letter of commendation from APSSDC saying, great job done. Letter of commendation has come from the managing director of APSSDC, not some officer. ఇతర రాష్ట్రాల్లోనూ ఏపీ మాదిరిగానే స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టును అమలు చేశామని సుమన్ బోస్ చెప్పారు. తనపైన, ఇతరులపైన ఆరోపణలు చేయడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేపీఎంజీ గ్లోబల్ 2016లో ఇచ్చిన నివేదికలో ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టును విజయవంతమైన ప్రాజెక్టులకు కేస్ స్టడీగా పేర్కొందని, ఇప్పుడు ఈ ప్రాజెక్టుపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆయన చెప్పారు. That while the managing director is giving a letter of commendation based on successful handover and successful completion of this project, would somebody want and come and do an investigation which never ever did a single visit of any of these centers and did any single verification of this project and said this project is bogus, based on which an FIR was launched and rest is history. You all know what has happened. The detailed document leading to the project, and that document has been consistently been not brought into picture because it clearly shows the level and the depth of which this project was envisaged and what this project has been delivered. అంతిమంగా న్యాయమే గెలుస్తుందన్న నమ్మకం ఉందని సుమన్ బోస్ ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఏపీలో ఆందోళనలు, దీక్షలు కొనసాగుతున్నాయి. ఏ తప్పు చేయని చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేశారంటూ కార్యకర్తలు రోడ్డెక్కారు. చంద్రబాబు త్వరగా బయటకు రావాలంటూ పలుచోట్ల హోమాలు, పూజలు, ప్రార్థనలు నిర్వహించారు.
అధినేత చంద్రబాబు క్షేమం కోసం తెలుగుదేశం శ్రేణులు చర్చిల్లో ప్రార్థనలు చేశాయి. పెదకూరపాడులోని సెంటినరీ తెలుగు బాప్టిస్టు చర్చిలో ప్రార్థనలు చేశారు. బాపట్లలో తెల్లవారుజామున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అవనిగడ్డలో జనసేన కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. నందిగామ మండలం అంబర్పేటలోని శ్రీ సత్యమ్మ ఆలయం నుంచి పరిటాలలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వరకు మహిళలు పాదయాత్ర చేశారు. గుంటూరు జేకేసీ కాలేజ్ రోడ్లోను పొన్నూరు రిలే నిరాహార దీక్షల్లో సీనియర్ నేతలు పాల్గొని ప్రభుత్వం తీరుపై విమర్శలు చేశారు. రాజధాని అమరావతిలోని 29 గ్రామాల్లోని రైతులు, మహిళలు తుళ్లూరులో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. చంద్రబాబును అన్యాయంగా జైల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ కోనసీమ జిల్లా పి గన్నవరం వద్ద తెలుగు యువత గోదావరి నదిలోకి దిగి నిరసన తెలిపింది. అనంతరం ధర్నాలు చేసింది. అమలాపురంలో న్యాయవాదులు, మహిళలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ముమ్మిడివరంలో తెలుగుదేశం కార్యాలయం వద్ద మహిళలు వేప కొమ్మలు పట్టుకుని నిరసన దీక్ష పూనారు. కొత్తపేట నియోజకవర్గంలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు పాదయాత్ర చేశారు. తునిలోని కృష్ణాలయం నుంచి లోవ తలుపులమ్మ ఆలయం వరకు పాదయాత్ర చేపట్టారు. జనసేన కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. విశాఖ భీమునిపట్నంలోని తెలుగుదేశం కార్యాలయం వద్ద శ్రేణులు దీక్ష చేపట్టాయి. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోనూ పార్వతీపురం, మన్యం జిల్లా సాలూరులోనూ అరగుండుతో నిరసన తెలిపారు. తిరుపతి నగరపాలక కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్ష శిబిరంలో తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు కలిసి హోమం నిర్వహించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో కార్యకర్తలు చేపట్టిన దీక్షకు బోయ కులస్తులు మద్దతు తెలిపారు. ఆదోనిలోని రోడ్డుపై మోకాళ్ల మీద కూర్చుని వినూత్న నిరసన తెలిపారు. నంద్యాల జిల్లా డోన్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద మేము సైతం బాబు కోసమంటూ న్యాయవాదులు రిలే దీక్ష చేపట్టారు. నెల్లూరులో చంద్రబాబుకి మద్దతుగా ముస్లింలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోస్టు కార్డు ఉద్యమం చేపట్టారు. చంద్రబాబు త్వరగా బయటికి రావాలని కోరుతూ ఒంగోలులోని అయ్యప్ప స్వామి దేవాలయంలో దామచర్ల జనార్దన్ దంపతులు హోమం నిర్వహించారు. కనిగిరి తెలుగుదేశం కార్యాలయం వద్ద ముస్లింలు పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్ష చేపట్టారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్లో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్ కుకట్పల్లి, గోపాలరావు నగర్లో తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు, ఐటీ ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. చంద్రబాబు ఫోటోలతో ర్యాలీ నిర్వహించారు. గచ్చిబౌలి బొటానికల్ గార్డెన్స్లో సీనియర్ సిటిజన్ వాకర్స్ ఆధ్వర్యంలో అభిమానులు శాంతియుత నిరసన చేపట్టారు. వారిని పోలీసులు అడ్డుకోవడం వాగ్వాదానికి దారితీయగా స్టేషన్కు తరలించారు. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ మోతీనగర్లోని రాజీవ్ నగర్ కాలనీ వాసులు నిరసన చేపట్టారు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని, విడుదలై సీఎం కావాలని కోరుతూ హైదరాబాద్ ఐటీ ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో బాచుపల్లిలో సుదర్శన లక్ష్మి, గండభేరుండ నరసింహ మహాచండి, మృత్యుంజయ కారిసిద్ధి హోమం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం పనామా చౌరస్తా వద్ద చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి సంఘీభావం ప్రకటించారు. న్యాయం జరుగుతుందని చెప్పి గట్టి నమ్మకం నాకుంది. తప్పనిసరిగా, ఎందుకంటే ప్రజాసేవలో ఉన్నప్పుడు, ప్రజాసేవలో మమేకమైనప్పుడు ఎన్నో రకాల కష్టాలు వస్తాయి. ఇది ఒక కష్టం మాత్రమే. దీన్ని దాటి ఇంకా ఎన్నో విజయాలు వారు సాధించాలని కోరుకుంటున్నారు. చంద్రబాబుకు మద్దతుగా తెలంగాణ జిల్లాలోనూ ర్యాలీలు కొనసాగాయి. ములుగు జిల్లా మంగపేటలో తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు 300 బైక్లతో ర్యాలీ నిర్వహించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో తెలుగుదేశం శ్రేణులు ఇందిరా చౌక్ నుంచి గాంధీ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించాయి. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించాయి. భద్రాచలంలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు దీక్ష చేపట్టారు. సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం దీక్షకు మద్దతు తెలిపారు. చంద్రబాబు అరెస్టు అప్రజాస్వామికమని విమర్శించారు. ఖమ్మంలో చంద్రబాబుకు సంఘీభావంగా భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు అభిమానులు పేరుతో ఎన్టీఆర్ చౌరస్తా నుంచి మయూరి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. నల్ల జెండాలు, ప్లకార్డులతో చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేశారు. అరెస్టును మహిళలు ఖండించారు. ఇంత అభివృద్ధి చేసిన బాబు గారికి ఇలా చేయడం చాలా అన్యాయం అండి. మా పిల్లలందరూ ఇవాళ మంచి మంచి ఉద్యోగాలలో ఉన్నారంటే బాబు గారి దయేనండి. వాళ్ళ ఐటీ డెవలప్మెంట్ చేయడం వల్ల ఐటీ ఉద్యోగులందరూ 5 అంకెలు తీసుకొని రోడ్డు మీదకి వస్తున్నారంటే బాబు గారి కృషి ఎంతో ఉందని చెప్పి ఈ అక్రమ అరెస్టులను ఖండిస్తా ఉన్నాము. న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి ప్రజలు తెలుసుకొని దాన్ని ఎట్లా జాగ్రత్తగా ప్రజాస్వామ్యాన్ని నడిపించాలని తెలుసుకుంటే చాలా మంచిదని మా అభిప్రాయం. ఈ రోజు వారికి జరిగింది, రేపు మనకి కూడా జరుగుతుంది. కాబట్టి అందరూ స్పందించాలని మా ఉద్దేశం. అలాంటి యువతకి నెక్స్ట్ జాబ్స్ రావాలంటే బాబు గారు ఖచ్చితంగా ఉండాలి, ఆయన బయటికి రావాలి. వి సపోర్ట్ సిబిఎన్. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ని అందరు ఖండించాలి. ఇంకా స్పందన రంగాలు ఇంకా చైతన్యం రావాలి. చంద్రబాబు నాయుడు వెంటనే రిలీజ్ చేయాలి. కేంద్రం జోక్యం కలిగించుకోవాలి. ఇప్పటికి జరిగిన అన్యాయం చాలు. 2020 డెవలప్మెంట్ లో విజనరీలో మేమందరం ఉన్నాము. 2047 లో నెక్స్ట్ జనరేషన్స్ అన్ని ఉంటాయి కాబట్టి వీ హ్యావ్ టు సపోర్ట్ సిబిఎన్.
బళ్ళారిలో తెలుగు ప్రజలు అభిమాన సంఘాలు పార్టీ నేతలు చంద్రబాబుకు మద్దతుగా నిరసన ర్యాలీ నిర్వహించారు. నేను సైతం బాబుతో అనే నినాదం ఉన్న ప్లకార్డుల్ని ప్రదర్శించారు. చంద్రబాబు అరెస్టును ముక్త కంఠంతో వ్యతిరేకించారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అసత్య ఆరోపణలతో చంద్రబాబుపై వైకాపా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని తెలుగు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును విడుదల చేసే వరకు ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విదేశాల్లో తెలుగు ప్రజలు సైతం చంద్రబాబుకు మద్దతుగా కదం తొక్కారు. అమెరికాలోని డల్లాస్లో చంద్రబాబు అరెస్టు అక్రమం అంటూ తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొన్నారు. న్యాయం కావాలి, చంద్రబాబు విడుదల కావాలి అనే నినాదాలతో భారీ ప్రదర్శన చేశారు. తర్వాత మానవహారం నిర్వహించారు. చంద్రబాబు అరెస్టు అక్రమమని వాషింగ్టన్లో ప్లకార్డులు ప్రదర్శించారు. సైకో పోవాలి, సైకిల్ రావాలని నినదించారు. బాబుతో నేను అనే ప్లకార్డులతో మానవహారం నిర్వహించారు. ఫిలడెల్ఫియాలో తెలుగు ప్రజలు కార్ల ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబుకు మద్దతుగా మహిళలు ప్రదర్శన చేశారు. సౌదీ అరేబియాలోని ఆల్కోబార్లో తెలుగుదేశం జెండాలు చేతపట్టి అభిమానులు నిరసన తెలిపారు. సైకో పోవాలి, సైకిల్ రావాలంటూ కువైట్లో తెలుగు ప్రజలు ఆందోళన చేశారు. దక్షిణాఫ్రికాలోని మాడ్రిడ్లో ఎన్ఆర్ఐ తెలుగుదేశం ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేశారు. లండన్లో బ్రిటన్ పార్లమెంట్ ఎదుట 1000 మందికి పైగా ప్రవాసులు చంద్రబాబుకు మద్దతుగా ప్రదర్శన నిర్వహించారు. చంద్రబాబు అరెస్టు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని నినదించారు. చంద్రబాబును జైలుకు పంపడం సరికాదంటూ సింగపూర్లోని తెలుగు ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన వ్యవస్థల వల్ల బాగా చదువుకుని ఆయన సృష్టించిన ఉద్యోగ అవకాశాల వల్ల ఐటీ ఎనబుల్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో 15 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నానండి. ఇలాంటి కష్ట సమయంలో ఆయనకి అండగా నిలబడడం మా బాధ్యత అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. విజన్ ఉన్న వ్యక్తి, అభివృద్ధి ప్రదాతని ఇలా ఈ రోజు అన్యాయంగా ఫాల్స్ కేసులో అరెస్ట్ చేయడం అనేది ఇది రాష్ట్రానికి మంచిది కాదు. చంద్రబాబు నాయుడు గారు దేశం గర్వించదగ్గ వ్యక్తి. అందరూ బాగుండాలి, దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, దేశంలో ప్రజలందరూ బాగుండాలి అని ఆలోచించి ఇలాంటి వ్యక్తిని ఈ రోజుని తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టారు ఒక ఫాల్స్ ఎలిగేషన్స్ తో. దీన్ని మనందరము ఖండించాలి. ఆదాయంలో అగ్రస్థానానికి చేరిన తెలంగాణ అభివృద్ధి అంటే ఏంటో అనతి కాలంలోనే దేశానికి చాటి చెప్పిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రస్తుతం తెలంగాణ ఆచరిస్తుంటే దేశం అనుసరిస్తోందన్న మాట అక్షర సత్యమని స్పష్టం చేశారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించిన జాతీయ సమైక్యత దినోత్సవాల్లో కేసీఆర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. హైదరాబాద్ భారత్లో అంతర్భాగమైన రోజు కాబట్టి జాతీయ సమైక్యత దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించినట్టు కేసీఆర్ స్పష్టం చేశారు. ఆనాటి ప్రజా పోరాట ఘట్టాలు, సామాన్యులు అసామాన్యులై చేసిన త్యాగాలు జాతి తలపుల్లో నిత్యం ప్రకాశిస్తూనే ఉంటాయన్నారు. స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే గురుతర బాధ్యతను తన భుజస్కంధాలపైనే మోపారన్న సీఎం ప్రత్యేక తెలంగాణ సాకారమైనప్పటి నుంచి తాము చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన 76 ఏళ్ల తర్వాత కూడా పేదరికం, నిరుద్యోగం, సాంఘిక వివక్ష పట్టి పీడిస్తూ ఉండడం దురదృష్టకరమన్నారు. అందుకే తెలంగాణలో మానవీయ కోణంలో పథకాలను అమలు చేస్తున్నట్టు వివరించారు. తలసరి ఆదాయంలో దేశంలో తెలంగాణ నంబర్ 1 స్థానంలో నిలిచింది. నిరంతరం శ్రమించి రాష్ట్రంలోని అన్ని రంగాలను బలోపేతం చేయడంతో పాటు అభివృద్ధి అంటే ఏమిటో అనతి కాలంలోనే దేశానికి చాటి చెప్పగలిగాం. హైదరాబాద్ మహానగరంలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న 1,00,000 గృహాలను పేదలకు పంపిణీ చేయడం జరుగుతున్నది. సొంతంగా స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనే పేదల కోసం 3 దశల్లో 3 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ఆసరా పెన్షన్ కనీస అవసరాలకు సరిపోయేలా ఉండాలని బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పెన్షన్ మొత్తాన్ని 2,016 రూపాయలకు పెంచుకున్నాం. దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని 4,016 రూపాయలకు పెంచుకున్నాం. నిరుపేదలకు కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో వరంగల్ నగరంలో 2,458 పడకల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం వేగంగా సాగుతున్నది. హైదరాబాద్ నగరానికి 4 వైపులా 4 టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించుకోవడం జరుగుతున్నది. మరో 2,000 పడకలతో నిమ్స్ ఆసుపత్రి విస్తరించడం జరుగుతున్నది. నిజాంపై అలుపెరుగని పోరు అచంచల దేశభక్తికి నిదర్శనమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. హైదరాబాద్ విముక్తి కోసం అమరులైన వారందరికీ నివాళులు అర్పిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించిన తెలంగాణ విమోచనోత్సవాల్లో షా పాల్గొన్నారు. తొలుత అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తర్వాత భద్రతా బలగాల గౌరవ వందనం స్వీకరించిన షా రామ్జీ గోండు, షోయబుల్లా ఖాన్ పోస్టల్ కవర్ను విడుదల చేశారు. తెలంగాణ విమోచనోత్సవాల గురించి దేశ ప్రజలందరికీ తెలియాలన్న అమిత్ షా సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ వల్లే హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కలిగిందన్నారు. రజాకార్ నాయకుడు కాసిం రజ్వీ అరాచకాలకు వ్యతిరేకంగా ఎంతో మంది పోరాడారని గుర్తు చేసుకున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే భారాస, కాంగ్రెస్లో విమోచనోత్సవాలు నిర్వహించడం లేదని అమిత్ షా విమర్శలు గుప్పించారు.
बड़ी दुर्भाग्य की बात है, तेलंगाना की रचना के बाद भी तेलंगाना विमोचन दिन मनाने में वोट बैंक की पॉलिटिक्स के कारण ये पार्टियां जो संकोच कर रही है, मैं उनको कहना चाहता हूं, जो अपने देश के इतिहास से मुंह मोड़ लेते हैं, देश की जनता उनसे मुंह मोड़ लेती। हमारे देश के इतिहास पर गौरव कर कर, हमारे शहीदों के शहादत पर गौरव कर कर, स्वतंत्र संग्राम के इतिहास पर गौरव कर कर ही हम इस देश और हैदराबाद को, तेलंगाना को आगे बढ़ा सकते हैं। मित्रों, इसके पीछे हमारे 3 उद्देश्य हैं। एक, नए पीढ़ी को ये महान संघर्ष की याद दिलाना और देशभक्ति के संस्कार से सिंचित करना। दूसरा, उन शहीदों को श्रद्धांजलि देना। और तीसरा, अपने आप को राष्ट्र को पुनः समर्पित करना। शहीदों ने जो स्वप्न देखे थे, इस प्रकार के राष्ट्र की निर्मित के लिए हम आगे बढ़े। తెలంగాణ చరిత్రను ప్రజలకు తెలియకుండా గత పాలకులు తొక్కిపెట్టారని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ విమోచన వేడుకలు జరపకుండా గత ప్రభుత్వాలు దగా చేశాయని ఆరోపించారు. 13 నెలలు ఆలస్యంగా తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిందన్న కిషన్ రెడ్డి ఆ సమయంలో రజాకార్లు చేసిన అరాచకాలకు అంతే లేదన్నారు. పోరాటాలతో స్వాతంత్ర్యం సాధించిన తెలంగాణలో ఈ రోజు విమోచన దినోత్సవం అవుతుందని, జాతీయ సమైక్యత దినోత్సవం ఎలా అవుతుందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ శాసన మండలిలో జాతీయ సమైక్యత వేడుకల్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన వారు జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారాస కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నేత కేకే జాతీయ జెండాను ఎగురవేశారు. జాతీయ సమైక్యత వేడుకల్లో భాగంగా జిల్లాల్లో మంత్రులు జాతీయ జెండాను ఎగురవేశారు. భాజపా తెలంగాణ కార్యాలయంలో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కాంగ్రెస్ బాటలోనే భారాస కూడా విమోచన దినాన్ని విస్మరించిందని మండిపడ్డారు. హిమాయత్ నగర్లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో హైదరాబాద్ విమోచన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అటు రాజ్భవన్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. స్థానిక ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తం కావాలంటే మొదట వాటినే కొనుగోలు చేయాలని ప్రధాని మోదీ ప్రజలకు సూచించారు. దసరా, దీపావళిలకు స్థానిక ఉత్పత్తులనే కొనాలని ప్రజల్ని కోరారు. వోకల్ ఫర్ లోకల్ ప్రచారానికి అనుగుణంగా జీవించాల్సిన బాధ్యత యావత్ దేశంపై ఉందని మోదీ తెలిపారు. విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యశోభూమిని ఆయన విశ్వకర్మ సోదరులకు అంకితం చేశారు. విశ్వకర్మ సోదరులు తయారు చేసిన ఉత్పత్తుల్ని చిన్నా పెద్ద అనే తేడా లేకుండా కొనుగోలు చేయాలని కోరారు. హస్తకళాకారులు, చేతివృత్తిదారులు తయారు చేసిన ఉత్పత్తుల్ని ప్రపంచవ్యాప్తం చేయడంలో యశోభూమి కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ పథకం కింద 18 విభిన్న రంగాల్లో పనిచేస్తున్న విశ్వకర్మ సోదరులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ఢిల్లీలోని ద్వారకాలో నిర్మించిన ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్ ఐఐసిసి ఫేజ్ 1ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. 5,400 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ అత్యాధునిక సముదాయానికి యశోభూమిగా నామకరణం చేశారు. ప్రారంభోత్సవం తర్వాత యశోభూమిలో పర్యటించిన మోదీ అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ని పరిశీలించారు. తర్వాత చేతివృత్తుల కళాకారులతో ముచ్చటించారు. వారు తయారు చేసిన వస్తువుల్ని ఆసక్తిగా పరిశీలించారు.